ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇంటింటా మంచి జరిగితే వైసీపీకి ఓటేయండి. సినిమా హీరోకు ఓటు వేస్తే పిఠాపురం అంధకారమే. మేమంతా సిద్ధం. కాకినాడ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి. విధ్వంసకర జగన్ పాలనకు విముక్తి పలకాలి. త్వరలోనే ప్రజా పరిపాలన రాబోతుంది. ఉమ్మడి కూటమి ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. మండుటెండలోనూ అంతులేని అభిమానం. జనసంద్రమైన రావులపాలెం. దొంగ పట్టాలిచ్చి ప్రజలను మోసం చేశారు. కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ. కాకినాడలో కదం తొక్కిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ. జన ప్రపంచనం నడుమ కొండబాబు నామినేషన్. దొంగ నోట్ల పంపిణీతో ఓట్ల కొనుగోలు చేసి మరోసారి ఓటర్లను మోసం చేసేందుకు కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రయత్నిస్తున్నారని కాకినాడ రూరల్ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ విమర్శించారు. శుక్రవారం కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి సిహెచ్ కిషోర్కి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అశేష ఆదరణ, జనస్పందన చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు వైసీపీ పాలనతో ప్రజలు విసుగు చెందారని, అక్కడ జగన్, ఇక్కడ కన్నబాబుని గద్దె దించాలని ప్రజలు స్వచ్ఛందంగా జనసేన పార్టీలోకి చేరుతున్నారన్నారు. పెద్ద ఎత్తున మహిళలు చేరడం శుభ చూసుకోమని వారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో కలిసి మౌలిక సదుపాయాల్ని కల్పించడంతో విఫలమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోకో ఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, సినీ నటుడు పృథ్వీరాజ్, టీడీపీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, జనసేన జిల్లా అధ్యక్షులు రామస్వామి తదితరులు ఉన్నారు. అనంతలక్ష్మి గారు, అలాగే దాసు గారు, బాబీ గారు, వెంకటేశ్వరరావు, మా జిల్లా అధ్యక్షులు ఉత్తమల్ బాబు గారు, వీరందరి యొక్క సహకారంతో నేను ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. అదే కాకపోతే నేను అయిన తర్వాత మటుకు నేను లోకల్ మేనిఫెస్టో, మామూలుగా మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత మా నాయకులిద్దరూ పూర్తిస్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పాటిస్తుంటుండే నేను లోకల్ మేనిఫెస్టో, మేము సత్యబాబు గారు అందరూ కలిసి కూర్చుని ఒక లోకల్ మేనిఫెస్టో తయారు చేసుకోబోతా ఉన్నాం. ఆ లోకల్ మేనిఫెస్టో మీద మేము రేపు పొద్దున తెలుగుదేశం, జనసేన కలిపి ఇక్కడ పరిపాలన సాగించబోతున్నాం. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి జనసేన కార్యకర్త, ప్రతి బీజేపీ కార్యకర్త కూడా రేపు మేము పరిపాలన వచ్చిన తర్వాత గుర్తింపు పడతారు. ప్రతి ఒక్కరిని కూడా సమాన న్యాయంతో మేము చూడబోతా ఉన్నాం. జన ప్రపంచనం నడుమ కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. జగన్నాథపురం కొండబాబు స్వగృహం నుండి కూటమి పార్లమెంట్ అభ్యర్థి తంగేల ఉదయ శ్రీనివాస్, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, బీజేపీ నాయకులు పైడా భవన్ ప్రసాద్, గట్టి సత్యనారాయణతో తోట సుధీర్ తదితర నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరి చర్చి స్క్వేర్ సెంటర్, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఎన్టీఆర్ బ్రిడ్జి రోడ్డు మీదుగా సినిమా రోడ్, చమత చెరువు, కల్పనా సెంటర్ మీదుగా కొత్తపేట బ్రిడ్జి, కోకిల సెంటర్, బానుగుడి సెంటర్ మీదుగా కమిషనర్ కార్యాలయం చేరి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ముందుగా కొండబాబు స్వగృహం నందు సర్వమత ప్రార్థనలు నిర్వహించి వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడుగడుగున కొండబాబుకి నగర ప్రజలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో, హారతులతో బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని కోలాహలం మధ్య అట్టహాసంగా జరిగింది. నామినేషన్తో కాకినాడ నగరం పసుపుమయంగా మారింది. అనంతరం కొండబాబు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు మద్దతుతో నేడు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు. కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపుకు ఇదే నిదర్శనమని, గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో కేంద్ర రాష్ట్ర సహకారంతో కాకినాడ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకువచ్చి అభివృద్ధి చేయగా కాకినాడ నగరం కాకినాడ స్మార్ట్ సిటీ నగరంగా పిలువబడిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, సంగుశెట్టి అశోక్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
డ్రగ్స్ సిటీ కాదు, మీ అందరికీ తెలుసు. పెన్షనర్ ప్యారడైజ్ కింద సిటీని పిలవబడేది. ఈ జిల్లాలో ఎవరైనప్పుడు కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ, పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ కాకినాడ ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండాలని ఆలోచించేవారు. అలాంటిది ఈరోజు కాకినాడ ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారండి. ఈరోజు రౌడీలు, గూండాలు పెరిగిపోయారు. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలకు గురవుతున్నాయి. ఆ విధంగా పెద్ద ఎత్తున మీకు ఇష్యూస్ అన్ని జరిగినాయి కూడా. ఆ ప్రజలకు మేము అండగా కూడా నిలిచాం ప్రతిపక్షంలో. ఈరోజు అధికారంలోకి వస్తున్నాం. ఈరోజు కాకినాడ పెన్షనర్ ప్యారడైజ్ సిటీ అని ఏదైతే పిలువబడ్డారో అలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపార సంస్థలకి, అదేవిధంగా ఉద్యోగస్తులకి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదైతే కలలు కన్నారో, కాకినాడ ఏ విధంగా ఉండాలనుకున్నారో ఆ కళలను నెరవేర్చే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరికి కూడా ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మరొకసారి ఈ నామినేషన్ దాఖలు చేసే సమయంలో నాతో పాటు పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ మండల కేంద్రమైన ఆలమూరు గ్రామం నుండి పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆలమూరు గ్రామానికి చెందిన వీరికి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాజీ సొసైటీ డైరెక్టర్ చెన్నం హరిబాబు, మాజీ వార్డ్ నెంబర్ చెన్నం కుమారి, చెన్నం నారాయణమూర్తి, శ్రీమతి సూర్యకుమారి, చిన్నారి వీరబాబు, శ్రీమతి వరలక్ష్మి, చిన్నం రమేష్, శ్రీమతి రాజేశ్వరి, చిన్నం హరినాథ్ బాబు, శ్రీమతి ఆశాజ్యోతి, చెన్నం నాగబాబు, బాసు యువగంటి, శిరీష, కనకాల, లక్ష్మి అమ్మిశెట్టి, వెంకటరమణ, ఆచంట లక్ష్మి, ఆచంట నాగమణి, సామర్థుల నాగలక్ష్మి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు యువత పాల్గొన్నారు. కాకినాడ టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఉమ్మడి అభ్యర్థి వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు చంద్రబాబుకు అభిమానులు, కార్యకర్తల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మనం ఎంతో గొప్ప మంది నాయకులను చూసాం, ప్రతిరోజు స్మరించుకుంటాం. ఆ కావుకు చెందిన నాయకుడే చంద్రబాబు అని, భగవంతుడు ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మల్లిపూడి వీరు, తొమ్మల రమేష్, మాజీ కార్పొరేటర్ బొమ్మి బాలాజీ, ఆమన్ జైన్, కేబుల్ శ్రీనివాస్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు సంగిశెట్టి అశోక్, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, మనోహర్ లాల్ గుప్తా, చావుల ప్రశాంతి, కాకినాడ ఎస్సీసీల అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, బొబ్బులు గోవిందు, ఉంగరాల సూరిబాబు తదితరులున్నారు. గొప్ప నాయకుడు అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టిన సందర్భంగా ఈరోజు నా తరఫున, మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వారికి. ఈరోజు భగవంతుడు ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి జరగాలని కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన గురించి రెండు విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ సమాజంలో ఎంతోమంది జన్మ గురించే మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం గొప్ప వ్యక్తులుగా. మీ అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారి గురించి కానీ, ఈ దేశం కోసం పోరాడే వ్యక్తులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి, ఆయన గురించి కానీ, అదేవిధంగా అలాగే ఎంతోమంది ఈరోజు జ్యోతిరావు పూలే గారి గురించి కానీ, అలాగే ఎంతోమందికి గొప్ప నాయకుల్ని స్మరించుకుంటూ ఉంటాం. ప్రభుత్వాలు కూడా ఆయన గురించి గుర్తు చేస్తూ ఉంటాయి. అలాంటి గొప్ప వ్యక్తుల్లో నారా చంద్రబాబు గారు కూడా ఒక వ్యక్తిగా నిలిచిపోతారు. ఈ చరిత్రమైన కూడా సందర్భంగా తెలియజేస్తారు. గొప్ప వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలుస్తారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు. కానీ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎంతోమంది. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి గ్రామం సురక్ష ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ సమావేశంలో పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే ఎస్వి శనివర్మ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు.
తొలుత స్వర్గీయ దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు పవన్ కళ్యాణ్ కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకార సమస్యలన్నీ తీరుస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల అధ్యక్షులు అనిశెట్టి సత్యానందరెడ్డి, గిరీష్ వర్మ, డాక్టర్ జ్యోతుల శ్రీనివాసరావు, జనసేన జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, వ్యామగిరి రాంబాబు, కొత్తపల్లి సర్పంచ్ గవర నాగేశ్వరరావు, సానా నాగు, మాల్శెట్టి బుజ్జి, మాతా మాధవి, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో ఎన్నికల ప్రచార ప్రక్రియలో భాగంగా జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మెగా రోడ్ షో నిర్వహించారు. ఈ మెగా రోడ్ షోలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ, బీజేపీ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు పాల్గొన్నారు. ముందుగా గొల్లప్రోలు హైస్కూల్ సమీపం నుండి బయలుదేరి బస్టాండ్ సాయిబాబా గుడి, రైల్వే స్టేషన్ రోడ్డు, మాపయ్య చావడి, మెయిన్ రోడ్, ఈబీసీ కాలనీ మార్కెట్ సెంటర్ మీదుగా ఈ బైక్ ర్యాలీ సాగింది. అడుగడుగున గొల్లప్రోలు మహిళలు హారతులతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకి స్వాగతం పలికారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, కాకినాడ పార్లమెంటు స్థానం నుండి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారని, తమ అమూల్యమైన 2 ఓట్లు గాజు గ్లాసు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, జ్యోతుల శ్రీనివాస్, కడారి తమ్మినాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ దాదాపుగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడానికి ఆల్మోస్ట్ గెలిచేసినట్టు ఈ ర్యాలీ ద్వారా మనందరికీ తెలుస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఎలక్షన్ అయ్యేటప్పటికి మేము దాదాపు 2 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం, రండి సార్ మీరు పిఠాపురం నుంచి పోటీ చేయండి, 1,00,000 ఓట్లతో గెలిపిస్తా ఉన్నాం. రేపు 13వ తారీఖున పోలింగ్, మే 13 పోలింగ్ అయిన తర్వాత జూన్ 4 రిజల్ట్స్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారని చెప్పి ఈ ర్యాలీ చెప్తుంది. క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏలియన్స్ కూటమి గవర్నమెంట్ కూడా రాబోతుంది. ఈరోజు శ్రీరామనవమి, రాబోయే రామరాజ్యం ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం గ్రామ వడ్డిపేటలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, కేవీ సత్యనారాయణ రెడ్డి, ఆకుల రామకృష్ణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాలు, కరపత్రాలను పంపిణీ చేశారు.
కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను గంటి హరీష్ను గెలిపించాలని సత్యానందరావు కోరారు. ఈ కార్యక్రమంలో పడాల బుల్లి కొండారెడ్డి, గుత్తల పట్టాభిరామారావు, జక్కంపూడి వెంకటస్వామి, చెలుపూరి సతీష్ రాజు, రాజకొండ శ్రేణు, వడ్లమూరి రామారావు, కోట వెంకటేశ్వరరావు మరియు ముఖ్య తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మొదలగు వారు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రావులపాలెంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్ఆర్ పార్టీలో ప్రముఖ నాయకులుగా ఉన్న రాచకొండ శ్రీనివాస్, లారీ ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు కానూరి పోసిబాబు, సిమ్రెడ్డి వెంకన్నతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రావులపాలెంలో పార్టీలో చేరికలు చూస్తుంటే తెలుగుదేశం పార్టీ విజయానికి శుభసూచకమని వారు తెలిపారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థిని గెలిపించడం ద్వారా గంజాయి రహిత రావులపాలెంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వారు తెలిపారు. జనసేన, భాజపా పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యేగా, నన్ను ఎంపీగా గంటి హరీష్ గెలుపు కోసం కృషి చేయాలని సత్యానందరావు కోరారు. పార్టీలో చేరిన వారు తెలగరెడ్డి సుభాష్, తెలగరెడ్డి తేజనాయుడు, రాచకొండ సతీష్, కడలి ప్రసాద్, సోరంపొడి ప్రసాద్, శివయ్య, తెలగరెడ్డి, మధు చిక్కాల, సత్యబాబు మేడిమి, రాంబాబు పడాల, సాయి పవన్, చెలువూరి సతీష్ రాజు, వడ్లమూడి రామారావు, కోట వెంకటేశ్వరరావు, ఏర్లగడ్డ సత్యబాబు మరియు ముఖ్య తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మొదలగు వారు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇక్కడ జరుగుతూ ఉండే విషయం కూడా మీ అందరికీ తెలుసు. రేపు వచ్చే ఎన్నికల్లో వాటన్నిటి కూడా అడ్డుకట్ట ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఇప్పుడు రావులపాలెం గ్రామంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతుందనేది ఈనాడు అందరూ కూడా ఉన్న మాట. ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని గుర్తించారు. అందుకే ఈనాడు రేపు వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలా, వైసీపీ పార్టీని అధికారంలోంచి గద్దె దింపాలా, రేపు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు గ్రామాన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేమంతా కూడా చూస్తూ ఉన్నాం. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రభుత్వం ఇంకా ఉండకూడదు, ఒక్క ఛాన్స్ తోటే ఎంత రాష్ట్రంలో కూడా ఉంటుంది. కాబట్టి ఉమ్మడి అభ్యర్థి అయిన సత్యానందం గారికి సైకిల్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలనేసి మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఎంపీ హరీష్ గారికి కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుతున్నాను. సంక్షేమైన అభివృద్ధి అయినా కేవలం మన చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం. కాబట్టి మన ఆయన్ని గెలిపించడానికి మన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలనేసి మీ ప్రతి ఒక్కరితో కోరుతూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి కాకినాడ అర్బన్ రూరల్ నూతన విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం నిర్వహించారు. సంఘం అధ్యక్షునిగా చెల్లూరి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముప్పన పురుషోత్తం, చుండ్రు శ్రీరామచంద్ర ప్రసాద్, డివివి ఎన్ఎస్ రెడ్డి, మాజీ డిప్యూటీ కలెక్టర్ జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు చెల్లూరి సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గ పరంగా రాష్ట్రంలో లక్షలాది మంది విశ్వబ్రాహ్మణులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంక్ మాదిరిగా మాత్రమే ఉపయోగించుకుని అనంతరం వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా కార్యవర్గం హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గోరున శ్రీనివాసాచార్యులు, దార్ల బాపయాచారి, తణుకు జయచంద్ర ప్రసాద్, నక్కా చిట్టిబాబు, కొండముది బంగారుబాబు, నవర రామారావు, కట్టొజ్జు సన్నాయి, దాసు తాళాబత్తుల చిన్నబాబు, అనుపూజ వెంకటరమణ, నలబంటి నాగబాబు, వీరమల్ల శ్రీనివాసు, పెద్దగాడి వెంకటరమణ, పెండ రాధాకృష్ణ, నెల్లిపూడి వెంకటేశ్వరరావు, నవర శ్రేణు, గోడి సత్యబాబు, అరసవిల్లి పూర్ణచంద్రపు, పొస్త శ్రీదేవి, గెడ్డం వెంకటరమణ తదితరుల పెద్దలతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాకు ఒక 8,000 రూపాయలు పెన్షన్ రూపాన్ని ఇస్తే తప్ప మాకు జీవనోపాధి లేదు. అలాగే ఈ ఆధునిక ప్రపంచంలో ఈ యొక్క కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో మరుగున పడిపోతున్న తరుణంలో ప్రభుత్వాలు ఇప్పుడు కూడా మాకు
ఉపాధి కల్పించకపోగా ఈ యొక్క వృత్తులను కనుమరుగవుతున్న తరుణంలో జీవన మనుగడకి ప్రశ్నార్థంగా మారి ఈ కుల వృత్తుల్ని పెంపొందించిన ప్రభుత్వాలు ముందుకు రావాలి. దాంట్లో భాగంగానే మన మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి విశ్వకర్మ యోజన పథకం ద్వారా కొంతవరకు ఊరటనిస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇదే కాకుండా మేము గోల్డ్ క్లస్టర్ ద్వారా కానీ అలాగే వుడ్ క్లస్టర్ ద్వారా కానీ మా యొక్క వృత్తులను పెంపొందించుకోవడానికి కృషి చేయడానికి మాకు ఒక్క 1 పాయింట్తో మాకు ఈ యొక్క లోన్లు రావడానికి మాకు సునాయాసంగా మాకు మంజూరు చేయాలి. 10 రకాలుగా మేము తిరిగి ప్రయాసపడి అలసిపోయి వాటిని విరమించుకునే పరిస్థితి నుంచి ఈరోజు సింగిల్ టైంలో మాకు లోన్లు వచ్చేటట్టుగా ప్రభుత్వాలు మాకు ముందుకు వచ్చి ఈ కుల వృత్తులను మనం బ్రతికించుకోవడానికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా ఇంటింట ప్రచారంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ సునీతలు పాల్గొన్నారు. వైద్యం, ఆరోగ్య రంగంలో జగన్ ప్రభుత్వం కీలకమైన ఆవిష్కరణలు చేపట్టి పేదలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె డాక్టర్ ప్రణీత పేర్కొన్నారు. స్థానిక 5వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడి సతీమణి మహాలక్ష్మితో కలిసి కుమార్తెలు డాక్టర్ ప్రణీత, డాక్టర్ అంజనేయులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కాకినాడ సిటీ వైకాపా అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాఘరెడ్డి చంద్రకళాదీప్తి, పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పథకాలన్నీ జనాల్లోకి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన వాటిలోనే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ప్రతి వార్డులోని ఎవరికి ఏది అవసరం అది ఎప్పుడు నెరవేరుస్తూ వస్తారు. 5వ వార్డులో చూస్తే మీరు డ్రైనేజ్ చూడొచ్చు, రోడ్లు చూడొచ్చు, ఏదైనా చాలా అద్భుతంగా వేసి ఉంటాయి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఈ స్ట్రీట్ లైట్లు కూడా వేయించడం జరిగింది. వృద్ధులకి అనాథాశ్రమాలు కట్టించడం జరుగుతుంది. అలాగే పార్కులు సుందరీకరణగా చేయించడం, పార్కులో జిమ్లు నిర్వహించడం జరుగుతుంది. వృద్ధులు, చిన్నపిల్లలు పార్కుల్లో కూర్చుని సాయంత్రం వేళ విశ్రాంతి తీసుకుంటూ వారు చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. కాకినాడ పరిస్థితికి వస్తే అభివృద్ధి ముందు ద్వారంపూడి, కాకినాడ అభివృద్ధి వస్తే అభివృద్ధి చంద్రశేఖర్ రెడ్డి గారి ముందు తర్వాత అని చెప్పొచ్చు. కాబట్టి కాకినాడ అభివృద్ధిలోకి రావాలంటే మళ్ళీ ద్వారంపూడి గారు రావడం కావాలి అందరికీ. కాబట్టి మరొకసారి ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. సో ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఈరోజు 5వ వార్డుకి విచ్చేస్తున్నాము. సో అందరి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మేము ఇంత ధైర్యంగా తిరగగలుగుతున్నామంటే డాడీ చేసిన అభివృద్ధి వల్లనే అని మేము చెప్పుకోగలము. సో మేము ఇక్కడ ఉండము, హైదరాబాద్ లో ఉంటాము. అసలు ఎప్పుడో ఒకసారి లైక్ 3 months-కో 6 months-కో ఒకసారి వస్తుంటాము. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మాకు. ఇదంతా కూడా కాకినాడ బిఫోర్ చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఆఫ్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నట్టు ఉంది. పోయినసారి గెలిచినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, గవర్నమెంట్ మారిపోవడం, కొంచెం ఆ ఇబ్బందులు ఉండడం వల్ల ఎక్కువ చేయలేకపోయానని డాడీ చాలా బాధపడ్డారు. సో ఈసారి కోవిడ్ లో 2 సంవత్సరాలు పోయినప్పటికీ కూడా 3 ఏళ్ళు ఏదైతే మిగిలినాయో చాలా బాగా అభివృద్ధి చేయగలిగారు. సో 10,000 ఇల్లు పట్టాలు ఇస్తానని చెప్పి లాస్ట్ టైం క్యాంపెయినింగ్ చేసినప్పుడు నేనే అందరికీ చెప్పాను. బట్ ఇప్పుడు డాడీ 30,000 ఇల్లు పట్టాలు ఇప్పించగలగడం అనేది నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్. అది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంటింటా మంచి జరిగితే వైసీపీకి ఓటేయండి, సినిమా హీరోకు ఓటు వేస్తే పిఠాపురం అంధకారమే, మేమంతా సిద్ధం, కాకినాడ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి. విధ్వంసకర జగన్ పాలనకు విముక్తి పలకాలి, త్వరలోనే ప్రజా పరిపాలన రాబోతుంది, ఉమ్మడి కూటమి ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు. మండుటెండలోనూ అంతులేని అభిమానం, జనసంద్రమైన రావులపాలెం. దొంగ పట్టాలిచ్చి ప్రజలను మోసం చేశారు, కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ. కాకినాడలో కదం తొక్కిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ. జన ప్రపంచనం నడుమ కొండబాబు నామినేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.